తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అక్కడ ఒక బంగారం తీసుకెళ్తున్నారని రైల్వే కానిస్టేబుల్ వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి తనకి అది కావాలి సార్, అది జరిగింది, అది కావాలి. ఒక అడిషనల్ ఎస్పీ గారు సస్పెండ్ అయ్యారు, అది కావాలి. కేసు మీది కాదా? నాది కాదు, అది కావాలి. ఆ కేసు ఐడియా ఉందా? ఐడియా ఉంది నాకు. ఆయన అదేంటంటే మన మార్కాపూర్ ఓఎస్డి గారి దగ్గర గన్మెన్లు ఉంటారు. వీళ్ళిద్దరు కావల్లో ఎక్కువ ఉంటుంటారు, వాళ్ళ నేటివ్ కావల్లో ఒకరిని ఫాలో అయ్యారు. ఏది బంగారం వ్యాపారిని, డబ్బు తీసుకెళ్తుంటాడు. అతన్ని ట్రైన్లో వీళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పోలీసులు అని చెప్పేసి అది తీసుకొని వెళ్తారు గన్ చూపించి. వాళ్ళు మళ్ళీ దిగి ఒకసారి పారిపోతుంటే వెంటనే తెలిసిపోద్ది. అప్పుడు కావలి సిఐ వాళ్ళందరూ వీళ్ళందరినీ స్పాట్లోనే పట్టుకుంటారు. పట్టుకుంటే అప్పుడు అడిషనల్ ఎస్పీ గారు ఆఫీసర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి వాళ్ళ గన్మ్యాన్ కదా అన్నట్టు కదా అన్నమాట. తర్వాత ఈ వాజ్ ఆల్సో ఫిక్స్డ్ యాజ్ అన్ అక్యూజ్డ్ అండ్ ఈ వాజ్ ఆల్సో సెంట్ టు రిమైండ్. అది జరిగింది, అది నాకు తెలిసింది. సార్ రైల్వే తర్వాత ఎక్కడికి వచ్చారు? రైల్వే నుంచి మళ్ళా ఇంకొక దురదృష్టమైన ప్లేస్ చీరాల ఆమంచ కృష్ణమోహన్ గారు నేను నాకు ఒక గత 8-9 ఏళ్ళుగా మేము మాట్లాడుకుంటూ ఉంటాం బాగా. ఆయన అంటే కొద్దిగా నేను పాజిటివ్గానే ఉండేవాడిని, ఆయన నన్ను పాజిటివ్గా చూసేవాడు. ఆయన నన్ను బలవంతంగా చీరాల వేయించుకోగానే దురదృష్టకరమైన సంఘటన, పోలీస్ స్టేషన్ ముందు ఒక ఇష్యూ జరిగింది, ఒక అతన్ని కొట్టడం వాళ్ళ బ్రదర్. దానిలో నేను కేసు కట్టాను, యాజ్ పర్ మెరిట్స్ చేశాను. తర్వాత ఈయనకెందుకో నేను నచ్చల, ఆయనకు అనుకూలంగా జరగట్ల. నేను అప్పటికి ఒకసారి చెప్పా, సార్ నేను వెళ్ళిపోతాను, మీరేమన్నా వేయించుకోండి అని. లేదు మీరు ఉండాల్సిందే, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నంత మాట ఇదిగా లేకుండా తర్వాత అగైన్ ఐ వాజ్ కెప్ట్ అండర్ సస్పెన్షన్ ఫర్ సెకండ్ టైం. ఏ ఇష్యూలో? అదే సీసీ కెమెరాలు, హీరాల్లో సీసీ కెమెరాలు పెట్టి సీసీ కెమెరాలతో ఉద్యోగం చేసేవాడిని నేను. పబ్లిక్ 35 కెమెరాలు, సుమారు 8 లక్షల రూపాయలు పబ్లిక్ డైరెక్ట్గా సీసీ కెమెరాల కంపెనీలకే డబ్బులు పంపించేటట్టు చేసి టౌన్లో అరేంజ్ చేశారు. అప్పటికి ఈ సీసీ కెమెరా కల్చర్ రాలా ఇంకా. నేను ఫస్ట్ అది చెప్పాను కదా సార్, మన ఈ అతి తెలివే మనకు కొడుతుందని. అయితే సీసీ కెమెరా డబ్బులు తిన్నారని సస్పెండ్. దానిలో తిన్నారని కూడా కాదు సార్, దానిలో గొప్ప రిపోర్ట్ అది. ఒక అతన్ని పీటీజెడ్ కెమెరాలు 4 అడుగుతా, ఒక్కొక్కటి ఈచ్ కాస్ట్ 75,000, అంటే 3 లక్షలు. ఈ 3 లక్షలు నేను అడుగుతాను, ఆయన ఇస్తానన్నాడు, ఆయన కొన్నాడు, కానీ మాకు ఇవ్వాల. నేను మళ్ళీ ఆయన అడగల. ఈ 3 లక్షల రూపాయల కెమెరాలు ఈ గొడవంతా సర్దుమడిగిన తర్వాత నేను అమ్ముకొని 3 లక్షలు గెయిన్ ఇవ్వాలనేది రిపోర్ట్. అసలు నేను రెండోసారి చచ్చిపోవాలా, ఒకసారి పొదిల్లో చనిపోవాలా, రెండోసారి చీరాల్లో చనిపోవాలా. అదృష్టవశాత్తు నా సర్కిల్ కానీ పబ్లిక్ కానీ నా మీద ఆ ముద్ర నమ్మలేదు కాబట్టి నేను సొసైటీలో చాలా హ్యాపీగా గడిపా. అప్పుడెవరు మీకు కాపాడారు? రెండోసారి నన్ను నేనే కాపాడుకున్నా, మా గురువు గారు కాపాడారు సెకండ్ టైం. అంతే, ఉద్యోగి గారు మేమిద్దరం. ఇంకెందుకంటే నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా. రెండోసారి నేను ఇక మళ్ళీ పోయి నన్ను రిలీవ్ చేయమని అడిగేది లేదు, నాదంతా పేపరే సార్. పోవటాలు అడుక్కోవటాలు లేవు, ఎందుకంటే మీరే చేసి మిమ్మల్ని నేనేం అడుక్కునేని, మీరు చేశారు. నేను మిమ్మల్ని దగ్గరకు వచ్చి ఎన్ని అడుక్కుంటే మాత్రం ఉపయోగం ఏముంది? పై వాళ్ళేమో దొంగలాగా చూస్తారు నన్ను. సరే, రెండోసారి సస్పెండ్ అయ్యారు, మళ్ళీ ఎప్పుడు రిలీవ్ అయ్యారు? 6 నెలల తర్వాత. 6 నెలల తర్వాత నన్ను రిలీవ్ చేసి మళ్ళీ విఆర్ ఒక 7-8 నెలలు ఉంటాం. తర్వాత కందుకూరు నేను ప్రిఫర్ చేశాం, ఎందుకంటే దీనిలో ఉండి మళ్ళీ మెయిన్ లేనికి రాకపోతే సొసైటీ మర్చిపోద్ది సార్, మమ్మల్ని ఖచ్చితంగా మర్చిపోద్ది. నేను సరే అప్పుడేదో కందుకూరు ఎమ్మెల్యే గారు నన్ను ప్రిఫర్ చేశారు, ఆయన ఏదో అడిగారు. నేను వెళ్తే గోపాలరావు గారు రిటైర్ అయి ఉన్నారు, పెద్ద మనిషి, పెద్ద ఆయన. ఇప్పటికే 2 ఏదో పనులు చేసావు, 3వ ఏదో పని చేయడానికి నిన్ను పంపాలా అన్నారు. తప్పు కదా సార్ అంటే, అయితే మీరు నన్ను ఎదవనని డిసైడ్ చేశారా సార్, ఇంకా మీకెందుకు సార్ చెప్పుకోవటం, నమస్కారం అని వెనక్కి తిరిగా. ఏం చెప్తావేంది అన్న. 2 నిమిషాలు టైం ఇస్తే చెప్తాను సార్ అన్న. చెప్పు ఏం చెబుతావు అని. మళ్ళీ నా దగ్గర ఎప్పుడు రికార్డు ఉంటుంది సార్, చెప్పా కదా, రికార్డు ఇచ్చా.
ఈ 3 చదివితే మీకు అర్థమైంది సార్ అన్న. ఆయనకి ఇచ్చినట్టే. ఏముంటుందంటే ఇందులో అన్నాడు. చూడండి సార్, చదివాడు ఇదేంటి అన్నాడు. అందులో ఏం లేదు సార్ ఆ రిపోర్ట్లో, నేను మీకు ఆల్రెడీ నా మీద ఒక అనానిమస్ పిటిషన్ వచ్చింది. అది పెట్టింది ఎవడైతే మా బ్యాచ్మేట్ ఉన్నాడో వాడే పెట్టింది, తిరుమల అని చెప్పాను, అతను పెట్టించింది. అది తెలుసు మాకు. అనానిమస్ పిటిషన్ కెనాట్ బి ఎంక్వైర్డ్ యాజ్ పర్ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఉంది, ఇందులో సర్క్యులర్ ఉంది. దాని మీద ఆల్రెడీ మా డిఎస్పి దర్శి డిఎస్పి ఎంక్వైరీ చేసి నాట్ ప్రూవ్డ్ అని చెప్పి రాసింది. నన్ను ఈ సివిల్ మ్యాటర్లో నా మీద ఏదో ఒకటి చేయాలి కదా, ఆ పిటిషన్ని మళ్ళీ బయటకు తీసి దాని మీద ప్రజెంట్ ఉన్న డిఎస్పితో మళ్ళీ రాయించుకొని నన్ను సస్పెండ్ చేశారు. చదివాక ఏమన్నాడు గోపాలరావు గారు? ఇంకే అనేది ఏం లేదు, మరి చీరాలది ఏంది అని అడిగారు. అంటే 50% తగ్గింది పోయింది సార్కి, ఇదేదో పర్వాలేదు అని. అదేందన్నా దాన్ని చూపించా. ఇదిగోండి సార్ రాసిన రిపోర్ట్లో నేను తిన్నానన్న అమౌంట్ ఇదిగోండి సార్, ఫ్యూచర్లో అంట సార్, ఇప్పుడు కాదంట సార్ అని. సరే చూసి సరే చూస్తాలే పో అన్నారు. తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పిలిచి సరే ఇస్తాలే అని చెప్పాను. తర్వాత ఒక 10 రోజులకి కందుకూరు వచ్చింది. కందుకూరు నుంచి మళ్ళీ మెయిన్ లైన్కి వచ్చేసా. మెయిన్ లైన్కి వచ్చిన తర్వాత మనకి ఎక్కడికి పోయినా మనకు ఒకటి ఉంటుంది కదా సార్, నా సర్కిల్లో ఒక లాకప్ డెత్ లోపాడు. లాకప్ డెత్ అంటే అతన్ని తీసుకొని వస్తుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కస్టడియల్ డెత్. మా ఎస్ఐ తీసుకొని వస్తుంటే స్ట్రోక్ వస్తుంది, ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్తాడు. నేను అప్పుడు సెలవులో ఉన్నా. అప్పుడు సత్యేష్ బాబు గారు, ఈ హెల్ప్డ్ మీ అలాట్. సత్యేష్ బాబు గారు కూడా ఆ రోజున అది యాజ్ పర్ మెరిట్స్ ప్రకారంగానే పోయింది. అతను ఒక మంచి దొంగ, అతను చనిపోవడం. ఆ తర్వాత అదొకటి అయింది. అంటే ఎక్కడున్నా ఏదో ఒకటి సుఖంగా అయితే ఉండే పరిస్థితి లేదు. ఈడ కొద్దిగా ప్రశాంతంగానే ఉన్నాను. ప్రమోషన్ వచ్చిందా? అక్కడి నుంచి సార్ కందుకూరు నుంచి మళ్ళీ ఎలక్షన్ 2019 ఎలక్షన్స్కి మళ్ళీ నన్ను లేపారు సార్. అప్పుడు కోయా ప్రవీణ్ సార్ ఎస్పీ, నేను ఎస్బి సార్ దగ్గర. ఎస్బి అక్కడ సారు 2 months 47 రోజులు 48 రోజులు ఉన్నారు సార్. ఎలక్షన్ ముందు 2 రోజుల ముందు సారు నేను ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత సిద్ధార్థ కౌశల్ గారు, సిద్ధార్థ కౌశల్తో 2 సంవత్సరాలు పనిచేశారు, 2.5 సంవత్సరాలు చేశారు. ఇంకా నేను ఆయన దగ్గర కొంతకాలం. తర్వాత కనిగిరి సిద్ధార్థ కౌశల్ గారు నన్ను కనిగిరి పంపించారు. ఆయనే కనిగిరి పోయిన తర్వాత కనిగిరిలో కూడా దగ్గర 1.5 years చేశాను సార్. కరోనా టైం కనిగిరి అయిపోయింది. కనిగిరి నుంచి మళ్ళా విఆర్ తర్వాత మళ్ళీ ఎస్బి, అప్పుడు మల్లికా గారికి మేడం. ఎస్బిలో 1 నెల ఉన్నాను. మళ్ళీ ఎస్బి నుంచి లేపి మళ్ళీ విఆర్ అయిన తర్వాత మల్లికా గారికి మేడం టైంలోనే సిసిఎస్ అన్అఫిషియల్గా సిసిఎస్లో చేసేవాడిని. సిసిఎస్లో కూడా నేను ఏడున్నా ఏదో ఒక రికవరీ ఉంటానే ఉంటుంది నాది. అంత మేజర్ రికవరీలు కాదు కానీ కొద్దిగా గట్టిగానే పట్టుకునేవాడిని దొంగల్ని. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత సిసిఎస్ అయిపోయిన తర్వాత డిటీసీకి శాలరీ పోస్ట్ కావాలిగా, డిటీసీ సార్, డిటీసీకి వెళ్ళి ఒంగోలు డిటీసీ కొన్నాళ్ళు అయిన తర్వాత నెల్లూరు డిటీసీలో ఒక 8 నెలలు చేశాను. 8 నెలలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒంగోలు డిటీసీలో 1 నెల ఉన్నాను. వేమూరు సిఐగా వెళ్ళా. వేమూరు సిఐగా గుంటూరు జిల్లా, అప్పుడు బాపట్ల జిల్లా కింద. అప్పుడు ఒకుల్ జిందాల్ ఎస్పీ గారు, ఆయన ఈజ్ అ నైస్ మ్యాన్. అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి ఇక నవంబర్ 23rd నాకు డిఎస్పి ప్రమోషన్ వచ్చింది. యాక్చువల్గా 2014లో రావాలి నాకు డిఎస్పి ప్రమోషన్. 2023 నవంబర్ వచ్చింది. ఓకే. డిఎస్పీ రాగానే విజిలెన్స్, ఒంగోలు విజిలెన్స్ సార్. ఓకే. ఒంగోలు విజిలెన్స్లో 1 year చేశా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను సార్. మొత్తం మీద లెక్కేసుకుంటే 42-43 ఉంటాయి సార్ పోస్ట్. అయితే మేజర్ పోర్షన్ 99% ఆఫీసర్స్ పోస్టింగ్ సార్. ఇది 1-2 పొలిటికల్ సార్. ఇక్కడికి వచ్చేసరికి సంవత్సరం అవుతుందా? సంవత్సరంన్నర అవుతుంది సార్. సంవత్సరంన్నర. ఫ్యాక్షన్ ఒకప్పుడు సార్. మీరు వచ్చేసరికి మొత్తం లేనా, ముందే పోయింది అంటున్నారు. ఎస్ సార్. ఇక్కడ ఏముంది, క్రైమ్ ఏముంది ఇక్కడ ముందు? ఛాలెంజ్ ఇక్కడ ఓన్లీ ఏం లేదు, ఇక్కడ క్రైమ్ ఏం లేదు సార్. ఇక్కడ యాక్చువల్గా మాకు ఇది ఆర్టీపీపీ అని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉండేది.
ఆ ఫ్లై యాష్ ఇష్యూ వచ్చింది మాకు బిట్వీన్ తాడిపత్రి వర్సెస్ జమలమడుగు, అది సార్ట్ అవుట్ అయిపోయింది. ఈ మేజర్ ఇష్యూస్ అవే తప్ప ఓన్లీ 498A కేసులు, 324 కేసులు, పొలం తగాదా కేసులు, ఎక్కువగా ఈ సూయిసైడల్ డెత్స్ ఎక్కువే సార్. పురుగు మందు తాగటాలు అవి ఎక్కువ, కానీ ఫ్యాక్షన్ లేదు, దొంగతనాలు ఎక్కువ. ఫ్యాక్షన్ జీరో సార్, అసలు ఫ్యాక్షన్ ఇప్పుడు ఈరోజు మాట్లాడడానికి కూడా లేదు. ఆ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, వేరే చోట్లకి వెళ్ళిపోయి ఉన్నారు. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మాకు ఉంటుంది సార్. మేము చెప్పినా వింటారు ఎమ్మెల్యే గారు. అవునా? ఓకే, గుడ్. మేము ఫలానా ఇదని చెబితే ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతాడు. ఆయన కూడా మాకు వాళ్ళని తీసుకురా వీళ్ళని తీసుకురా అని చెప్పి మాకైతే చెప్పరు. మేము మా సబ్ డివిజన్ మాత్రం పొలిటికల్ ఫ్రీగానే ఉద్యోగం ఉంది సార్. మాకు ఫ్రీడమ్ ఇస్తారు, మేము ఏదైనా అడిగినా చేస్తారు. మొత్తానికి జమ్మలమడుగు జమ్మలమడుగు ఇప్పటికి కొద్దిగా ప్రశాంతంగా ఉన్నట్టు లెక్క.